దేశంలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కులాల మధ్యన చిచ్చుపెట్టి పాలన సాగించిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీజీ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 28 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయిందని, ఈ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేయడం జరిగిందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంలో దేశం వెనుకబడిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈరోజు భారతదేశంలో ఒక ఎన్నికల కురుక్షేత్రం జరుగుతూ ఉంది. అది ఏమిటి అంటే, గడిచినటువంటి 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మతాలను, కులాలను విభజించి పేద వర్గాల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపుగా 6 ఫేజుల ఎలక్షన్ పూర్తయినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఈరోజు దేశంలో ఇప్పుడు జరిగినటువంటి 6 ఫేజ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి ఇండియా కూటమికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. 1వ తారీఖున జరిగేటటువంటి జూన్ 1వ తారీఖున జరిగేటటువంటి 7వ ఫేజ్ ఎలక్షన్తో పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్షన్లు పూర్తయ్యేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 6 ఫేజుల్లో ఈ దేశంలో నాయకత్వానికి సంబంధించినటువంటి మార్పిడి కావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే దాదాపు ఈ దేశంలో గడిచిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను, క్రిస్టియన్స్ను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారనేటటువంటి ఆలోచనలో భాగంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల కోసం ఆలోచించి వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి ఆనాడు 4% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈనాడు మతాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పేరుతో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వాటిని మేము రద్దు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రగల్భాలు పలకడం అనేటటువంటిది ఆ వర్గాల్ని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కావున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు.